మీరు డిస్కనెక్ట్ అయిన సమయంలో వైసీపీ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే వైసీపీ అమరావతికి వ్యతిరేకం కాదు, మా మీద ఆ ముద్ర వేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ఆపుతానన్న మాట అనలేదు. 5% మంది రైతులు కాదా, వారికి హక్కులు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఒక్క రైతు కూడా రైతే, అతని హక్కులు కూడా పరిరక్షించబడాల్సిందే. అది కాన్స్టిట్యూషన్, ఈ దేశం ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్, అది కాదంటలేదు. ఇప్పుడు ఏవైతే ఆయన అన్నారు వారి పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పేసి ముద్ర వేశారు అన్నదానికి మీ రియాక్షన్? వ్యతిరేకం కాదు అని అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షమైన సాక్ష్యాలను కూడా కాదు, అవి గ్రాఫిక్స్ అని ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు సార్? అది చెప్పమనండి. ఫస్ట్ 5 ఏళ్ల పరిపాలన ఎక్కడుండి చేస్తారు మీరు? ఎక్కడుండి చేశారండి? గ్రాఫిక్స్ లో కూర్చొని చేశారా? అవి భవనాలు కాదా? అది అసెంబ్లీ కాదా? హైకోర్టు కాదా? అవన్నీ రోడ్లు కాదా? చూపించినటువంటి ఆ భవనాలను ఒక్క భవనం అయినా మీరు చూపించగలరా? ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు ఏంటి? మొన్న జడ్జిలకు సంబంధించినటువంటి ఇళ్ళు కూడా గృహ ప్రవేశాలు అయ్యి సాక్ష్యాలు కనపడుతున్నాయి కదండి. మీకు నోడుతా అసలు మాట ఎలా అనిపించింది గ్రాఫిక్స్ అని? నేను తప్పు పట్టట్లా మిమ్మల్ని. మీ మీద నేను చాలా మీరు గ్రాఫిక్స్ అంటున్నారు కదండి ఇప్పటికి కూడా. మరి గ్రాఫిక్స్ అంటున్నారు కదా, ఇదంతా గ్రాఫిక్స్ అయితే మరి అమరావతికి మీరు స్టాండ్ ఏంటి? మరి ఎలా నిలబడగలరు? ఇది అమరావతి, ఇది అమరావతి ఇక్కడ నిర్మాణం జరుగుతుందని మరి మీరు ఎలా చెప్పగలరు? దానికి ఎలా ఒప్పుకుంటారు ఇక్కడ గ్రాఫిక్స్ అని మాట్లాడినప్పుడు? మీరు, మీ నాయకుడు గతంలో 3 రాజధానులు అనలేదా? అమరావతిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రాలేదా? వచ్చిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు అనలేదా? నిన్నగాక మొన్న మళ్ళీ మావిగా మాట్లాడడం లేదా? మావిగన్ అనేది ఏంటంటే ఇక్కడ మీరు వైబిలిటీ లేదు కాబట్టి ప్రత్యామ్నాయం చూయించాం మేము. మీకు అది నచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టుగా చేయమంటున్నాం. కరెక్టేనండి. మీరు చేయాలనుకున్న డెవలప్మెంట్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు సార్? అది చెప్పండి సరే. ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు ప్రజల్లోకి రావడానికి పరదాలు పట్టుకుని వచ్చారు పోలీసుల సహకారంతో? ముందుకు అంగుళం కూడా ముందుకు వెళ్ళనయ్యింది ఎవరో అందరికీ తెలుసు. అది విడిగా నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అవును సార్, మా హక్కుల కోసం. అవును సార్, కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో అధికారులే ఇబ్బంది పెడుతున్నప్పుడు అది కాదు సార్, మనకి వెనకటికి ఒక కథ ఉంది. ఇబ్బందులు ఏమైనా వస్తే ప్రారంభిస్తుంటే కూడా దానిని కూడా ప్లాన్ చేయకుండా ఆపారు. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. రైట్, ఓకే. గోవిందం గారు, అభివృద్ధి చేసే వాళ్ళు అయితే రోడ్లను తవ్వుకెళ్తారా? అభివృద్ధి చేసే వాళ్ళు ఎక్కడన్నా అమరావతిలో రోడ్లను విధ్వంసం చేసి రోడ్లను తవ్వుకెళ్తారా? అక్కడ ఉన్నటువంటి కంకర కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఏ రకంగా చేశారో అందరికీ తెలుసు సార్. 5% రైతుల హక్కులు కావంటున్నారు. భూ సేకరణకి ఇంకా వెళ్ళలేదు, నోటీసులు మాత్రమే ఇచ్చింది. గతంలో కూడా భూ సమీకరణకి ఇచ్చిన వాళ్ళ దానిలో ఇక్కడ మీరు ప్రత్యక్షంగా చూసుంటారు కదా, ఉండవల్లి దగ్గర ఒక వ్యక్తి ఇవ్వడానికి మాస్టర్ ప్లాన్ అంతా ఇదైపోయి పక్కకుండా రోడ్డు వేసుకురావాల్సి వచ్చింది. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళు కూడా సహకరిస్తారు. ప్రభుత్వం రైతులకి ఉంటుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం రైతులు చూసుకుంటారు, మధ్యలో మీరెందుకు రైతులకి వివాదాలు పెట్టాలనుకుంటున్నారు? గొడవలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తెల్లారే భూమి చేశాడమ్మా. 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి శేషగిరి అమ్మ వారి కోసం సురేష్ గారు కూడా మాట్లాడారు. ఆమె ఆవేదన ఒకసారి నాకు ఇప్పటికీ గుర్తు. మరి ఆమె వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని 4 రోజుల క్రితం ఎందుకు కలిసింది చెప్పండి? ఆమె వచ్చి ఎందుకు కలిసింది చెప్పండి? 3 ఏళ్ల నుంచి కలవని వాళ్ళు, 3 ఏళ్ల నుంచి ఎవరు కలవనటువంటి వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎందుకు కలిసారండి? ఇది వైసీపీ కుట్ర, ఇది వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుంది. ఇప్పటికిప్పుడు ఎందుకు కలవాలనుకుంటారండి? ఇప్పుడు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 3 ఏళ్ళు అయింది. అమ్మా 2 అయింది. నేను ఏమంటున్నానంటేనమ్మా, గతంలో వైసీపీలో ఇదే శ్రీకృష్ణదేవరాయలు గారు మా ఎంపీగా ఉండేవారు. ఆయన అమ్మట నేను కూడా ఆ రోజు ఉన్నాను. మీ టెంట్ల దగ్గరకు అపాయింట్మెంట్ తీసుకొని మేము రావాలనుకుంటే కూడా మమ్మల్ని రానిలా మీరు. మమ్మల్ని మీరు వచ్చారు, మాట్లాడారు. మీరు అమరావతి అనండి అని అన్నాం. జై అమరావతి చెప్పండి చాలన్నా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత మరలా మేము సంప్రదింపులు జరిపితే మళ్ళీ రానిచ్చారు మీ టెంట్ దగ్గరికి.
మొదటిసారి మమ్మల్ని రానిలా. మేము చాలా శాంతియుతమైన ఉద్యమం మా చేస్తాము. మీద ఒక మేము ముద్ర ఎవరినైనా వేశారు. ఆహ్వానించాము. ముద్ర ఇప్పటికీ కట్టుబడి, ఆ ముద్ర తీసేయండి, అది తొలగించండి. మీరు వేయించుకున్న ముద్ర. అమరావతి ఎవరు ఎక్కడో వేయలేదు, లేదు, ఎవరు అమరావతి వేయలేదు. మీరు చేతులారా ఉంది. మీరు వేయించుకున్న ముద్ర అది. అమరావతి కూడా రైట్, అది ఓకే. మీరు అమరావతి చేతులారా కూడా మీరు వేయించుకున్న ముద్రేనండి. ఉంది. అమరావతి కూడా ఎవరు అన్ని వేయలేదు. ప్రాంతాల్లాగానే మీరు అభివృద్ధి చెందాలని అధికారం కోరుకుంటాం. ఎలా పరిపాలన చేత కాగా ఇప్పుడు సరే రైతులు అంటే మేమే మీ మీద అదే అనుకుందాం. మరి రాష్ట్ర ప్రజలు ఎందుకు సహకరించలేదు మీకు? నిజంగా మీరు పరిపాలన మంచిగా చేస్తుంటే గనక వాళ్ళే మళ్ళీ మీకు పట్టం కట్టేవాళ్ళు కదా. ఎందుకు 11 సీట్లు ఇచ్చి ఇంట్లో ఆ కూర్చోబెడతారు? ప్రజలే పట్టం కడతారమ్మా రేపు 2029 ఆ ప్రజలే పట్టం రైట్ 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 కడతారు. ఓకే, పట్టం కడతారు, పట్టం కడతారు. అభివృద్ధి చేశారు మొన్న. పట్టం కడితే ఒక్క నిమిషం ఆగమ్మ గోవిందమ్మ గారు. అభివృద్ధి చేశారు. రైట్ సార్, శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు సార్ మళ్ళా అదే అడుగుతున్నాను మిమ్మల్ని, నేనేం అడ్డం పట్టలేదు. ఒక్క నిమిషం సార్, మీరు 2029లో పట్టం కడతాను అన్నారు, కరెక్టే. పట్టం కడితే మీరు అమరావతిని కొనసాగించును అన్నప్పుడు మీరు అమరావతి వ్యతిరేక ముద్ర మళ్ళీ మాకు తగిలిచ్చారని అంటే ఎట్లా? అది అక్కడ ఆ రెండింటికి ఎక్కడగా కలుస్తోంది? ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి ఏ ఒక్క దానిని కూడా కదిలించేటటువంటి ప్రశ్న లేదు. అన్ని ప్రాంతాలు కూడా మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్న అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధిగా ముందుకెళ్తాం. ఇప్పుడు కాదు సార్, అది శ్రీనివాస్ రెడ్డి గారి స్టాండ్ సార్. ఇప్పుడు నేను ఒక లేమ్యాన్గా నేనేం అడుగుతున్నానంటే, ఒకసారంటే సరే ఆయన ఏదో ఆయనకున్న పద్ధతిలో అనేసాడు అనుకోవచ్చు. ఆయన 2-3 సార్లు అన్నారు, మీరు అనలేదంటున్నారు. కానీ మా వాళ్ళు ఏమో పాతయి కదా, ఎతకలేక మా వాళ్ళు అదొక తంటాలు పడుతున్నారు, లేకపోతే నేనే తీసి చూపిస్తాను. కానీ ఆయన అన్నారు కదా, అది మీకు తెలుసు కూడా, విన్నారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నట్టుగా అయినంతవరకు దాన్ని టచ్ చేయకుండా ఉంటే పర్లేదు. అవో కొన్ని 80% 90%కో ఉంటాయి. గతంలో ఏవైతే కొన్ని బిల్డింగ్స్ 70-80% అయిన తర్వాత మీరు ముట్టుకోలేదు కదా, అవి మొత్తం కూడా పాడుపడిపోయినాయి. సరే మొత్తానికి ఏదో పునాదులు గట్టిగా ఉన్నాయని చెప్పేసి వాటిని కంటిన్యూ చేశారు. ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జొరబడి అక్కడ అంత కంపలు ములిసి ఇవన్నీ జరిగినాయి కదా. రేపు ఈ ఐకానిక్ బిల్డింగ్లో అసలు వీళ్ళు డ్యూటీ కంప్లీట్ చేయటం 29 లోపే. నేను అదే లాస్ట్ టైం అన్నది, మీరు కంప్లీట్ చేస్తారా లేదా అని చెప్పేసి నేను మళ్ళీ అడుగుతాను. కావాలంటే చేయకపోతే కనుక, లేదంటే ఏదన్నా ఒక ప్రాజెక్టు లేకపోతే ఒక పర్టికులర్ బిల్డింగు 70-80% అయ్యి ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారి మాట ప్రకారంగా అయితే 2వ రోజు నుంచే నేను దాన్ని కొనసాగించను, ఆపేస్తాను, ఎక్కడికక్కడ పనులు ఆగిపోతాయని క్లారిటీగా చెప్పారు. మరి ఎట్లా? సిఆర్డిఏ బిల్డింగ్ ని 70-80% మా హయాంలోనే పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చి మీరు రంగులు వేసుకొని ఎలా దాన్ని ఓపెన్ చేసుకున్నారో, అదే విధంగా మీరు కట్టినటువంటి బిల్డింగ్స్ ఏమైతే ఉంటాయో ఆ బిల్డింగ్ ఏ ఒక్క బిల్డింగ్ ని కూడా మేము కదిలించమండి. ఆ బిల్డింగ్స్ అన్నిటిని కూడా కొనసాగిస్తాము. ఆ బిల్డింగ్స్ మా బాధల్లో ఏంటంటే, సురేష్ గారు, ఇక్కడ ఒక అధ్యాపకుడుగా నా బాధల్లో ఏంటంటే, అక్కడ మీరు ఏ విధంగా వచ్చేసి డెన్సిటీని, జనసాంద్రతని ఎట్లా తీసుకొస్తారంట. ఇప్పుడు గుంటూరులో ఉండేవాళ్ళు, విజయవాడలో ఉండేవాళ్ళు 29 గ్రామాల్లో ఉండేందుకు ఇష్టపడతారా? ఉండనిస్తారా? ఉండనిచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా ఉదయం వచ్చి సాయంత్రానికి మళ్ళీ గుంటూరు రావాల్సిన, ఇప్పుడు హైదరాబాద్ నుంచే ఇప్పుడు 7 ఏళ్ళు సార్ మన రాష్ట్రం, ఈ 12 సంవత్సరాలు ఇప్పటికి. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆ రైలేసి ఎంప్లాయీస్ ని హైదరాబాద్ నుంచి రప్పించడం మొదలుపెట్టి దాదాపు 6 సంవత్సరాలు 5 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పటికీ కూడా ఎంప్లాయీస్ అక్కడి నుంచే వస్తున్నారు. కానీ కనీసం ఆ ఎంప్లాయీస్ అయినా అమరావతిలో ఎందుకుంటారు లేదంటున్నా నేను. ఇంత చెప్పేటటువంటి నారాయణ సంస్థల విద్యాధినేత నారాయణ గారు అమరావతి 29 గ్రామాల్లో ఒక నారాయణ విద్యాలయాన్ని ఎందుకు పెట్టలేదంటున్నా నేను.